అని ఎలీషా అంటున్నాడు, అయ్యా దయచేసి వీడు చూచున్నట్లు వీడు కన్నులు తెరవయ్యా, వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరవు. అర్థమేమిటి అనంటే, దానికి ముందు గెహజీ చూసింది భౌతిక నేత్రాలతో చూశాడు. భౌతిక నేత్రాలతో చూసినటువంటి గెహజీ శత్రువు పంపించేటటువంటి సైన్యానికి భయపడుతున్నాడు. ఈ కళ్ళు తెరవబడిన తరువాత ఆత్మీయ నేత్రాలు కలిగి మరలా చూస్తే శత్రువు సైన్యము కంటే మించిన వారు కనబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, భౌతిక నేత్రాలతో నువ్వు చూసినంత వరకు నీవు చూసినవే నీకు భయాన్ని కలుగజేస్తాయి. భౌతిక నేత్రాలతో నీవు చూసినంత వరకు నీవు చూసినవే నీకు ఆందోళనను కలవరాన్ని పుట్టిస్తాయి. ఈ పూట నేను అంటాను, నీవు ఆత్మీయ నేత్రాలు కలిగి, దేవుని నేత్రాలు కలిగి, దైవ నేత్రాలు కలిగి నీవు చూడగలిగితే నీకు ఏం కలుగుతుందో తెలుసా? ధైర్యం కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? నీవు వేటినైతే చూస్తూ భయపడ్డావో వాటికి మించిన వాడు దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.